హలో గైస్, ఈరోజు మనం కొత్త రెసిపీ ఏంటి అని అంటే మిర్చి బజ్జీలు. జనరల్గా అందరూ చేసుకునేయే, బట్ మనం ఇంట్లో మనం ఎలా చేసుకుంటాం అండ్ బయట కాకుండా ఈరోజు మేము ఇంట్లో స్పెషల్గా చేస్తున్నాం. రోజు ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయాలి, ఏదో ఒకటి మీ ముందుకు తీసుకురావాలి అని చెప్పేసి మేము ఇలా చేస్తున్నాం. బట్ చాలా అంటే చాలా సర్ప్రైజింగ్ వీడియోస్ ఉన్నాయి మీకు. వెజ్ నుంచి నాన్ వెజ్ వరకు ప్రతి ఒక్క ఐటమ్, ప్రతి ఒక్క వెరైటీస్ నేను మీకు చూపిస్తూ ఉంటాను ఇన్ ఫ్యూచర్. బట్ ఇప్పుడు ఇది ఎందుకు చేస్తున్నామంటే కొంచెం క్లైమేట్ కొంచెం చేంజింగ్ ఉంది ఇక్కడ. సో అందుకోసం అని చెప్పేసి నేను ఈరోజు మేము ఈ రెసిపీ అనేది చేస్తున్నాం. సో మనం మిర్చీలు ముందుగా ఇలా కట్ చేసుకొని, సో దాంట్లో ఉన్న సీడ్స్ ఏవైతే ఉన్నాయో మిర్చి సీడ్స్ అవన్నీ తీసేసుకొని దాంట్లోకి మనం కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏమేమి పెట్టుకోవాలి ఏంటి అనేది నేను మీకు చెప్తాను. ఈ వీడియో మీరు కంటిన్యూగా చూడండి. మిర్చీలు ఎలా వేసుకోవాలి, మంచి హోటల్ స్టైల్ మిర్చి బజ్జీలు మీకు నేను చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా, మంచి రుచికరంగా ఈ మిర్చీలు ఉండబోతున్నాయి. సో ప్లీజ్ వీడియో ఎండ్ అయ్యేంత వరకు చూడండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. సో మా వీడియోని అయితే లైక్ చేయండి, అందరికీ చెప్పండి. సో మీకు నేను ఈరోజు మిర్చి బజ్జీలు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపించబోతున్నాను. సో మిర్చి బజ్జీలు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ మనం మిర్చీలు తీసుకుందాం. కొన్ని మిర్చీలు, మనకు కావాల్సిన మిర్చీలు. అండ్ ఇది వచ్చేసి ఓమా అండ్ సాల్ట్, ఓమా పౌడర్ అండ్ సాల్ట్. అండ్ ఇది వచ్చేసి సో ఇది బేసన్ అండి. నార్మల్గా అయితే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా అంటారు కదా, శనగపిండి అని అంటారు. సో మేము వచ్చేసి గోకుల్ శనగపిండే వాడతాము బేసన్. అలాగే ఆనియన్ తీసుకున్నాను, కొత్తిమీర తీసుకున్నాను అండ్ ఎవరెస్ట్ చాట్ మసాలా కూడా యూజ్ చేయబోతున్నాం. సో ఇవన్నిటితోని మనం ఈరోజు మంచి రుచికరమైన, మంచి టేస్ట్తో ఉండే మిర్చి బజ్జీలు తయారు చేసుకున్నాం. సో చూడండి గైస్, మన మిర్చీలకు అనేది ఈ యొక్క ఓమా పౌడర్ అండ్ సాల్ట్ రెండు కూడా ఇలా అప్లై చేసుకుంటాం. మన మిర్చీలకి జస్ట్ అప్లై చేసుకొని వదిలేసుకుంటాం. దీంట్లో రకరకాలుగా కూడా పెట్టుకోవచ్చు. లైక్ ఏమంటారు, మన చింతపండు కూడా నానబెట్టి అండ్ దాన్ని ఓమా సాల్ట్ వేసి మంచిగా పేస్ట్ లాగా చేసుకొని అది కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కావాలి అలా కూడా అంటే కనుక మీరు ఒకవేళ అడిగితే నేను చేసి పెడతాను. ఇదైతే ఈరోజైతే మనం ఇలా చేసుకుంటున్నాం, ఓమా అండ్ సాల్ట్ మనం దీంట్లో అప్లై చేసుకుంటున్నాం. సో అప్లై చేసుకున్న తర్వాత మనము ఈ పిండిలోని ఏమేమి కలుపుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం అనేది చెప్తాను నేను. సో మనం అప్లై చేసేసుకున్నామండి. మిగిలిపోయిన ఈ ఓమా పౌడర్ దీంట్లో వేసుకుంటున్నాము. నెక్స్ట్ మనం దీంట్లో సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్, కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఎంతెంత యాడ్ చేసుకుంటున్నామో చూడండి. సో దాన్ని బట్టి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో సాల్ట్, చిల్లీ పౌడర్, అండ్ ఫైనల్గా మనకు కావాల్సినంత ఈటింగ్ సోడా. సో ఈటింగ్ సోడా వేసుకుంటే యూజ్ ఏంటి అని అంటే మిర్చీలు మంచిగా పొంగుతాయి. సో అలా మిర్చీలు పొంగడం, మంచి ఒక సైజ్ రావడం. సో దాన్ని బట్టి మిర్చీలు ఏంటంటే మనకి హోటల్ టైప్ మిర్చీలు అనేవి మనకి కనబడుతూ ఉంటాయి అన్నమాట. సో మీరు చూడండి, ఒకసారి చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఎలా వచ్చాయి ఏంటి. హోటల్ టైప్ మిర్చీలు మనం బయట వెళ్ళి కొనుక్కుంటాం కదా, సో అలాంటి మిర్చి నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. సో చూడండి గైస్. సో గైస్ చూసారు కదా, మనం ఈరోజు మిర్చి తయారీ విధానం చెప్పుకున్నాం కదా. సో మనం ఈ బేసన్ అయితే శనగపిండిని అయితే మంచిగా కలుపుకున్నాం, అదేవిధంగా మిర్చి కూడా తీసుకున్నాం. సో ఇప్పుడు మిర్చీలు అనేవి మనము వేసుకోబోతున్నాం. సో మీరు చూడండి, నేను మళ్ళీ చెప్తున్నాను, గోకుల్ పౌడర్ అయితే నిజంగా చాలా బాగుంటుంది, గోకుల్ బేసన్. సో అందుకని మేము ఎప్పుడు కూడా గోకుల్ బేసనే యూస్ చేస్తూ ఉంటాం. సో మీరు కూడా అదే యూస్ చేసుకోండి, టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. మీరు ఏదైనా వేరే తెచ్చుకున్నా కూడా, ఒకవేళ మీ ఇంట్లో పట్టించుకొని చేసుకున్నా కూడా
దట్స్ ఫైన్. సో చూడండి గైస్, ఇప్పుడు మేము మిర్చీలు వేస్తున్నాం. చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో మిర్చీలు. గైస్, సో ఫైనల్గా మన మిర్చీలు అయితే అయిపోయినాయి. సో మనం వీటిని ఏం చేయబోతున్నామో చూసేద్దాం. గైస్, నేనైతే ఒక లెమన్ తీసుకున్నాను. సో ఆ లెమన్ దీంట్లో స్క్వీజ్ చేసుకుంటున్నాను. సో ఇది మొత్తం, ఈ కంటెంట్ మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని మొత్తాన్ని మిర్చిలో స్టఫ్ చేస్తా. చూడండి. సో గైస్, చూసారు కదా, ఫైనల్గా మన మిర్చీలు అయితే రెడీ అయిపోయినాయి. సో నేను ఇలా అన్నీ గార్నిష్ చేసి పెట్టుకున్నాను. పల్లి, ఆనియన్, కొత్తిమీర అంతా కలిపి ఇలా నేను గార్నిష్ చేసి పెట్టుకున్నాను. దీనిపైనుంచి మనకు కావాలంటే మనం చాట్ మసాలా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా కొంచెం కొంచెంగా చాట్ మసాలా వేసుకుంటే చాలా టేస్టీగా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో నేనైతే చాట్ మసాలా వేసుకుంటున్నాను. మీకు ఒకవేళ ఇష్టం ఉంటే మీరు వేసుకోండి. అదేవిధంగా నేను లెమన్ అనేది పైనుంచి ఇలా స్క్వీజ్ చేసుకుంటున్నాను. సో మీకు ఎక్కువ కావాలి అనుకుంటే చేసుకోవచ్చు, లేదు అనుకుంటే చేసుకోకండి. సో నేనైతే ఇలా చేశాను. సో ఫైనల్గా మన మిర్చీలు అయితే రెడీ అయిపోయినాయి. మనం ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది. ఎందుకంటే మిర్చి, ఇంకా ఆనియన్ అండ్ కొత్తిమీర, ఆ పల్లి అది మనకి తగులుతుంది. అదేవిధంగా లెమన్ పిండుకున్నాం కదా, పుల్లగా మంచి టేస్ట్తో ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి అండ్ కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. మీరు ఒకవేళ ఇదే ప్రాసెస్ కనుక ఫాలో అయినట్టయితే కమెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.